హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్తున్న శ్రీ వివేకానంద జీవిత చరిత్రలో పార్ట్ 27లో స్వామి ఉత్తరదేశ జీవితం గురించి చెప్తున్నాను. ఈరోజు నేను దురదృష్టవశాత్తు అనారోగ్యం స్వామికి బాధ కలిగిస్తోంది. వైద్యుల సలహా మేరకు స్వస్థత పొందటానికై స్వామి కలకత్తాను వీడి హిమాలయాల్లోని అల్మోరాకు పయనమయ్యాడు. దారిలో లక్నో పురజనులు స్వామికి ప్రేమపూర్వక స్వాగతం ఇచ్చారు. అక్కడి నుంచి అల్మోరా ప్రాంతంలోని లోడియా పట్టణానికి వెళ్ళేసరికి వేలాది జనం వచ్చి మహా వైభవాన్వితమైన స్వాగతం పలికి గౌరవించారు. చక్కని జీనుతో అలంకరించబడిన గుర్రం మీద ఎక్కించి స్వామి ఊరేగిస్తుంటే వేలాది భారతీయ నారీమణులు ఇళ్ల మీద నుంచి స్వామి మీద పుష్పాక్షతలను చల్లారు. తర్వాత నగరం నడుమ సభ జరిపి పౌరులు వివిధ భాషల్లో స్వామికి స్వాగత పత్రాలను సమర్పించారు. ఉచిత రీతిని స్వామి సమాధానం ఇస్తూ మహోన్నతమైన హిమాలయాలు శాశ్వతంగా మనకు అందిస్తున్న సందేశం త్యాగమని పలికాడు. అల్మోరా పట్టణంలో క్రమంగా స్వామి ఆరోగ్యం కుదుటపడసాగింది. కలకత్తాలోని తన వైద్యుడికి స్వయంగా స్వామే ఇలా రాసి ఉన్నారు: నాకిప్పుడు అమిత బలం చేకూరింది. హిమాలంకృతాలైన పర్వత శిఖరాల ఎదుట పద్మాసనస్థుడైనై నా తస్య మృత్యు నజరా న వ్యాధి ప్రాప్తం హి యోగాగ్నిమయం శరీరం అనే ఉపనిషద్ వాక్యం ఉచ్చరిస్తూ ధ్యానస్థితుడైన నన్ను మీరు ఒక్కసారి వచ్చి చూస్తే నేను ఎలాంటి స్థితిలో ఉన్నానో మీకు తెలుస్తుంది. స్వామి ఇలా విశ్రాంతి పొందుతూ ఉంటే క్రైస్తవ మత ప్రచారకులు మళ్ళా గందరగోళం సృష్టించసాగారు. వారిలో ప్రముఖుడైన డాక్టర్ బారోస్ ఈ సమయంలో భారతదేశానికి వచ్చి స్వామి అమెరికన్ మహిళలను దూషించాడని చౌకబారు ప్రచారం ప్రారంభించాడు. ఈ సంగతి విని స్వామి ఇలా రాసి ఉన్నాడు: ఈసరికి డాక్టర్ బారోస్ అమెరికా చేరి ఉంటాడని భావిస్తాను. శుద్ధ దురభిమానగ్రస్తమైన తన క్రైస్తవ మతబోధతో భారతీయులను అతడు ఉద్ధరించవచ్చాడు. పాపం అతడి బోధనలను ఎవరూ చెవిరెక్కించక వినలేదట. కానీ వారు అతడి పట్ల అమిత ఆదరాన్ని చూపారు. అందుకు కారణం నేను రాసిన ఉత్తరమే సుమా. కానీ అతగాడి మట్టి బుర్రకు తెలివితేటలు కలిగించడం నా వల్ల కాలేదు. ఆధ్యాత్మిక విషయాల్లో భారతదేశం ముందు నిలబడగలిగే దేశం ప్రపంచంలో లేదు. భౌతిక విజ్ఞానంలో పాశ్చాత్యులు ఎలాంటి ఔన్నత్యాన్ని పొందినా పారమార్థిక విషయాల్లో వారికి ఇంకా అక్షరాభ్యాసం కాలేదు. భౌతిక విజ్ఞానం క్షణిక భౌతిక సంపత్తి హేతువు, పరవిద్య శాశ్వత బ్రహ్మానందదాయకం. లౌకిక చింతమౌఢ్యం ఆర్పరాని తృష్ణని జనింపచేసి చివరికి వ్యక్తిని సంఘాన్ని కూడా నశింపచేస్తుంది. కొందరు సంకుచిత బుద్ధులు అమెరికాలో తన గురించి చేస్తున్న దుష్ప్రచారాల విషయంగా ఒక పాశ్చాత్య శిష్యుడికి ఇలా రాశాడు: నా శ్రేయస్సుని గురించి మీరు భయపడవద్దు. నా అపవాదకులు ఎంత గగ్గోలు పెట్టినా సువిశాలమైన ఈ విశ్వంలో నాకు చోటు లేకపోలేదు. ఏమైనా నా ఉద్యమం నాకు తృప్తికరంగా ఉంది. ప్రాప్తానుసారం వర్తించానే కానీ నేనెన్నడూ ఈ పని ఇలా జరగాలని సంకల్పించిన వాణ్ణి కాను. భారత జనసామాన్యాన్ని ఉద్ధరించడం ఎలాగనే నేను పరితపించాను. నేటికి కొంతవరకు దానిలో జయం పొందాను. దేశంలో జనం కాటకంతో మహావ్యాధులతో బాధలను అనుభవిస్తున్నప్పుడు నా బిడ్డలు ఎలా విషూచగ్రస్తులై నిమ్నజాతి వారి పజ్ఞను నిహారులై మరణించే పంచముల పంచను సేవ చేస్తున్నారో చూస్తే మీకు బ్రహ్మానందం అవుతుంది. సర్వేశ్వరుడే నాకు వారికి తోడ్పడుతున్నాడు.
బొడ్డూడని వారి పలుకులన నేను పాటించేది ఏమిటేమిటి? పరతత్వాన్ని, సంసార సారహీనతను గ్రహించిన నేనా పసిపాపల ప్రలాపాలను విని నా మార్గం నుంచి చలించటం? ఇదా నన్ను గురించి మీ అభిప్రాయం? నా విద్యుక్త కర్మ సమాప్తమైంది. కాకుంటే 3-4 ఏళ్ల కంటే ఇక నేను ఎక్కువ కాలం జీవించను. స్వీయ మోక్ష సమసిపోయింది. ప్రాపంచిక భోగాలనెన్నడూ కాంక్షించిన వాణ్ణి కాను నేను. లోకశ్రేయానికై నేను ఆరంభించిన ఉద్యమం జయప్రదంగా సాగటం ఒక్కటే నాకు వాంఛనీయం. నా ఉద్యమం అప్రతిహతం కాకుంటే భారతదేశంలోనైనా నా కృషి కొనసాగటం చూసి గుండె మీద చేయి వేసుకుని నిద్రిస్తాను. సమస్త జీవస్వరూపుణ్ణి, అద్వితీయుణ్ణి, విశేషం నా నారాయణుణ్ణి, నా నారాయణుణ్ణి, సమస్త దేశాల్లోకల్లా పేద అయిన నా భారత నారాయణుణ్ణి, నా ఇష్టదేవతను అర్చించటానికై ఎన్ని జన్మలైనా ఎత్తుతాను గాక, ఎన్ని వేల బాధలనైనా అనుభవిస్తాను గాక. ఎవడు అల్పుడుగాను, అధికుడుగాను, కీటకముగాను, కిరీటాధిపతిగాను, పాపిగాను, పుణ్యాత్ముడుగాను వెలుగొందుతాడో ఆ సర్వేశ్వరుని భజించు. ఇతర విగ్రహాలను విచ్ఛిన్నం చేయండి. నాకు ఆధారభూతమై ఉన్న వ్యక్తి సర్వేశ్వరుడు గాని వివేకానందుడు కాడు. ఈ ఘోర మాయా ప్రపంచాన్ని, నిస్సారమైన ఈ సంసారాన్ని త్యజించి సుఖపడు. కామవాంఛనను పరిత్యజించు. వీటికంటే వేరొక బంధం లేదు. వివాహం, కామకాంచనాలు ఇవే నిజానికి పిశాచాలు. శరీరాభిమానమే మోహం. కామకాంచనాలు తొలగితే మోక్షం కరతలామలకం అవుతుంది. ఈ సంగతి ఇలా ఉండగా అమెరికన్ మహిళ పట్ల స్వామి తన సద్భావాన్ని గురించి క్షేత్రి మహారాజుకు ఇలా రాసి ఉన్నాడు. అమెరికన్ మహిళను నేను దూషించానంటం పిచ్చి మాట. అమెరికన్ మాతలారా, 1000 జన్మలెత్తినా నేను మీ రుణాన్ని తీర్చుకోలేను. మీరంతటి సాయం చేశారు నాకు. స్వామి కొంత స్వస్థత పుంజుకోగానే ఉత్తర దేశంలో తన సందేశాన్ని వ్యాప్తి చేయ సంకల్పించాడు. అక్కడ వివిధ రాష్ట్రాల నుంచి స్వామికి అనేక ఆహ్వానాలు రాసాగాయి. అల్మోరాలో 2 ఉపన్యాసాలు చేసి అక్కడి నుంచి బయలుదేరి స్వామి బారిల్లీ, అమృత సరస్సు మొదలైన పట్టణాల్లో స్వాగతం పొంది కాశ్మీర్ మహారాజు ఆహ్వానం మేరకు జమ్మూ పట్టణంలో అతన్ని కలుసుకున్నాడు. మహారాజుకు తన సందేశాన్ని తెలిపి స్వామి అక్కడి నుంచి లాహోర్ చేరాడు. అక్కడి సనాతనులకు, ఆర్య సమాజికులకు శ్రాద్ధకర్మాది విషయాల్లో తీవ్ర భేదాలు ఉన్నాయి. స్వామి ఒకరోజు శ్రాద్ధకర్మను సభలో చక్కగా సమర్థించాడు. ఆర్య సమాజికులు స్వామిని విశేషంగా గౌరవించారు. అద్వైత వేదాంత కేసరిగా జగద్విఖ్యాతిగాంచిన రామతీర్థ స్వామి ఈ లాహోర్ పట్టణంలోనే కలుసుకున్నాడు. రామతీర్థ గోస్వామి ఆ సమయంలో ఒక కళాశాలలో గణిత శాస్త్రోపన్యాసకుడిగా ఉండేవాడు. స్వామి మాదిరే ఈ మహనీయుడు వేదాంత తత్వాన్ని భారతదేశంలోనూ అమెరికాలోనూ విశేషంగా చాటి ఉన్నాడు. స్వామికి అతడు ఆతిథ్యం ఇచ్చాడు. భోజనానంతరం స్వామి మనోహరంగా ఒక హిందీ కీర్తనను గానం చేశాడు. నిరుపమానమైన స్వామి కంఠమాధుర్యం గీతార్థాన్ని విస్పష్టం చేసి శ్రోతలను పులికితాతరంగులను చేసింది అని రామతీర్థ స్వామి రాసి ఉన్నాడు. స్వామికి రామతీర్థ స్వామికి ఏర్పడ్డ మైత్రి వర్ణాతీతం. స్వామి అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు రామతీర్థ గోస్వామి తన బంగారు గడియారాన్ని స్వామికి కానుక చేశాడు. ప్రీతిపూర్వకంగా దాన్ని స్వామి స్వీకరించి మళ్ళా తీర్థుడి జేబులో ఉంచుతూ, ఈ జేబులో నేను ఈ గడియారాన్ని ధరించుకుంటాను అని పలికాడు. స్వామి అక్కడి నుంచి అల్వార్ పట్టణానికి వెళ్ళి ఘనస్వాగతం పొందాడు. పరివ్రాజక దినాల్లో అక్కడ తనకు ఆతిథ్యం ఇచ్చిన ఒక వృద్ధ నారీమి తల్లికి అతిథిగా ఉండి
స్వామి ఆమెకు 100 రూపాయలు ఇచ్చి అక్కడి నుంచి క్షేత్రి మహారాజు సంతాహవాహన సంతతాహ్వానాల మేరకు క్షేత్రిపట్నానికి తెంచాడు. మహారాజు స్వామిని అమితోత్సాహంతో గౌరవించి 3000 రూపాయలు సమర్పించి రాష్ట్రోద్యోగుల చేత జనం చేత ఎంతో ధనం ఇప్పించాడు. స్వామి ఆ పైకాన్ని వెంటనే మఠానికి పంపేశాడు. క్షేత్రీపట్నంలో ప్రసంగిస్తూ స్వామి ఇలా పలికాడు: నేటి భారతీయులు హిందువులు కారు. వంట ఇల్లే వారి దేవాలయం, వంట కుండలే వారి దేవతలు. ఈ స్థితి త్వరలో మారిపోవాలి, లేకుంటే మన మతానికే ముప్పు వాటిల్లుతుంది. ఉపనిషదోన్నత్యాన్ని జనం గుర్తించాలి. వివిధ శాఖా సంప్రదాయాలలో అంతఃకలహాలు అంతరించాలి. నిరర్ధక బాహ్యాచారాలను పుచ్చుకుని పాకులాడుతుండటమే భారతీయులు దాస్యానికి మూల కారణమని స్వామి కాశ్మీర్ మహారాజుకు తెలిపి ఉన్నాడు. స్వామి ఇలా అన్నాడు: నిజమైన పాతకాలైన వ్యభిచారి నీచకృత్యాలు చేసేవారిని ఈ రోజుల్లో ఎవరూ వెలివేయరు. ఇప్పుడు పాతిథ్యమంతా సమాజానికి ఉపద్రవమంతా భోజ్యపానీయాది నిబంధనలతో కూడుకుని ఉంది. భారతదేశోద్ధరణకై స్వామి తన ఉపన్యాస పర్యటనలో తెలిపిన కార్యవిధానంలోని ముఖ్య విషయాలు ఇవి. ఒకటి, వర్ణాల్లో ఉపశాఖలను పోగొట్టి ఈ ఉపశాఖల్లో అంతర్వివాహాలు జరుపుకోవాలి. వివాహాలకు కొంతమంది అనేది ఉండాలి. ప్రతి వ్యక్తి వివాహానికై ఉబలాట పడుతూ దేశానికి మరో 10 మంది బానిసలను సృష్టించడం వల్ల ప్రయోజనం లేదు. 2, బోధలకు మునుపు అన్నపానాలను సమకూర్చి జనసామాన్యం స్థితిని మెరుగుపరచాలి. ఇందుకోసం జనం విద్యావ్యాప్తి చేయటం ఎంతో అవసరం. బ్రాహ్మణులను పండితులను నిందించకూడదు. ఎందుకంటే భారతీయ విజ్ఞాన కనులైన వేదశాస్త్రాలను నిలబెట్టిన వారు బ్రాహ్మణులే. వారు లేకపోయి ఉంటే భారతదేశంలో ఈ పాటికి సంస్కృతం అంతరించి ఉండేది. 3, దేశంలో తగు రీతిలో సంస్కృత విద్యావ్యాప్తి జరగాలి. 4, బలిష్ఠులను మేధానిధులను రూపొందించే జాతీయ విశ్వవిద్యాలయాలు స్థాపించబడాలి. 5, త్యాగం, సేవ ఇవే మహోత్తమ ఆదర్శాలని భారతీయులు గుర్తించాలి. 6, అంతఃకలహాలను పోగొట్టి జనంలో ఐకమత్యాన్ని పెంపొందింపచేయాలి. 7, సనాతన ధర్మతత్వాలను పాశ్చాత్యులకు బోధించడానికి వారి సాంకేతిక విద్యలను నేర్వటానికి యువకులకు తగిన శిక్షణ గరిపి పంపించాలి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుతో శ్రీ రామకృష్ణ పరమహంస చరిత్రలో వివేకానంద జీవిత చరిత్రలో పార్ట్ 27లో స్వామి ఉత్తరదేశ జీవితం గురించి చెప్పాను. నెక్స్ట్ స్వామి వివేకానంద జీవిత చరిత్రలో పార్ట్ 28లో మఠంలో స్వామి జీవితం శిష్య శిక్షణ గురించి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ పేరు వెంకటాతాడి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్తున్న శ్రీ వివేకానంద జీవిత చరిత్రలో ఏమన్నా తప్పులు ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.